ఈరోజు నేను అనుకున్నది ఏంటంటే మనం ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మీద ఇప్పుడు పంటలు చేతికి వచ్చే టైము ఎక్కడ చూసినా సరే పంటకి గిట్టుబాటు ధరలు రాక రైతులు పడే ఇబ్బందులు చూస్తుంటే కళ్ళంటే వాళ్ళకి పాపం నీళ్లు కాదు రక్తం వస్తుంది. రైతు కంట నీరు సంవత్సరం కాలం పండించుకుని అష్ట కష్టాలు ఈ వాతావరణానికి ప్రతికూలత ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కష్టపడి పండించుకున్న పంటకి ఆఖరి స్టేజ్కి వచ్చేసరికి గిట్టుబాటు ధర రావట్లేదు. ఈ పరిస్థితుల నుంచి ఒడ్డెక్కాలంటే ఏం చేయాలి? దీనికి ఎవరు బాధ్యులు? దీనికి 100% బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రభుత్వం 60% ఆధారపడి ఉండే వ్యవసాయాన్ని 6% ప్రాధాన్యత కూడా ఇవ్వడంలా, కేవలం పత్రికా ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈరోజు రైతు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య గిట్టుబాటు ధర లేకపోవడం. గిట్టుబాటు ధర అంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకి రైతుకి ఇచ్చి కొంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని చెల్లిస్తుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టమేం లేదు. వీళ్ళు ముందు పెట్టుబడి మాత్రమే పెట్టాలి. దానికోసం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరుతో 3,000 కోట్లు 5,000 కోట్లు వీళ్ళు ఆల్రెడీ అప్పు కూడా తీసుకున్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది, కానీ దీన్ని అమలు చేసే యంత్రాంగం లేదు. సమస్య ఏమవుతుందంటే రైతు పంట హార్వెస్ట్ చేస్తే ఆ హార్వెస్ట్ చేసిన రోజే ఆ పొలంలోనే అమ్ముకోవాలి. అవునండి. లేకుంటే అక్కడి నుంచి దాన్ని తీసుకొచ్చి బయట కుప్ప వేయడానికో లేకపోతే ఆరబోసుకోవడానికో వాళ్ళ కళ్ళం లేదు. నా చిన్నప్పుడు ఉండే పరిస్థితి ఏంటంటే కుప్పలు వేసేవాళ్ళు. అవును. భూమి ఆరినాక అక్కడ కల్లాం చేసేవాళ్ళు. దాంతో పశువులతోనో ట్రాక్టర్లతోనో మనుషులతోనో నూర్పిడి చేయించేవాళ్ళు. అప్పుడు పరిస్థితి వరి చేత్తో కోసేవాళ్ళు. చేత్తో కోసి పన 2 రోజులు పొలంలోనే ఆరబెట్టేవాళ్ళు. ఆ పన మోపులు గట్టి తీసుకొచ్చి కుప్పేసేవాళ్ళు. అది శక్తి ఉండే రైతు అయితే 6 నెలల తర్వాత కూడా కుప్ప నూర్చుకునేవాడు. శక్తి లేని వాళ్ళు 10 రోజుల్లో 20 రోజుల్లోనో వాన లేని రోజు చూసి చేసుకునేవాళ్ళు. ప్రతి ఒక్కరికి కళ్ళం ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు ఎక్కడా కళ్ళం లేదు. ఆ కళ్ళం ఉన్నా కూడా పంట కోత చేసేది మిషన్ కాబట్టి పనగట్టడం కుప్పేయడం జరిగే పని కాదు. ఎండుగడ్డే లేదు ఈరోజు. ఎండుగడ్డి కూడా వీళ్ళకి పశువులకు గడ్డి లేని పరిస్థితి వచ్చేసి. ఇదే పెద్ద రాకెట్ సైన్స్ కాదండి. ఇప్పుడు ఇనీషియల్గా ఇన్పుట్స్ ఏం కావాలి, తర్వాత డ్యూరింగ్ ది గ్రోత్ పీరియడ్లో వాటికి కావాల్సినది ఏంటి, ఎరువులు పురుగుల మందులు ఇవి సమయానికి అందుతున్నాయా లేదా. తరువాత వచ్చేసి పోస్ట్ హార్వెస్ట్లో లాసెస్ విపరీతంగా ఉన్నాయి ఇండియన్ అగ్రికల్చర్లో. అవును. దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ వరకు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఏ పరిస్థితి అయితే ఉండేదో ఒక హార్వెస్టర్లు వచ్చినాయి తప్పించి ఏమీ లేదు, ఇంకా వేరే ఏమీ లేదు. దీనికి పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గోడౌన్స్ కడతాం, కానీ ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ వస్తాయి. ఇప్పుడు కోస్తా ఆంధ్ర తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడు వాయుగుండం ఎప్పుడు పడుతుంది? హార్వెస్ట్ టైంలోనే ఎక్కువ పడుతుంది. అక్టోబర్ నుంచి మొదలుపెట్టి డిసెంబర్ వరకు ఏదో వాయుగుండం సైక్లోన్ ఏదో ఒకటి ఉంటుంది. దాంట్లో నష్టపోయేవాళ్ళు ప్రతిసారి రైతే నష్టపోతాడు. దీనికి ఇక పరిష్కార మార్గాలకి ఏంటి? ఇప్పుడు వరి పండించడం తగ్గించుకోండి అంటున్నారు. వెరీ గుడ్. ఎందుకంటే జనరల్ కన్సంప్షన్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే రైస్ తినేవాళ్ళు తగ్గుతున్నారు స్లోగా. ఇప్పుడు షుగర్ కేన్ మా వైపు బాగా వేసేవాళ్ళు. షుగరే తినకూడదు, 3 తెల్లటి పదార్థాలు మైదా సాల్ట్ షుగర్ తినకూడదు అని చెప్పి ఒక ఇది మొదలైనప్పుడు క్యాంపెయిన్ అయినప్పుడు చాలామంది కూడా ఇప్పుడు ఇంటింటికి షుగర్ లేని వాళ్ళు లేరు, డయాబెటీస్ లేని వాళ్ళు. ఇండియా ఈజ్ ఎ డయాబెటిక్ క్యాపిటల్. అటువంటి పరిస్థితిలో ఇక షుగర్ తినటం, రైస్ ఈజ్ అనదర్ ఫ్యాక్టర్ ఏది డయాబెటీస్ పెంచడానికి. కాబట్టి రైస్ తగ్గించాలంటే ఆల్టర్నేటివ్ ఏంటి? దానికి తగు విధంగా ఏది డిమాండ్ దేనికి ఉంది, సప్లై దేనికి ఉంది. సప్లైయే కాదు, బయ్యర్స్ ఎక్కడ, మార్కెట్స్ ఎక్కడ ఉన్నాయి, ఈ మార్కెట్స్కి రీచ్ అవ్వాలంటే ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఏమి మెకానిజం కావాలి, ఇవేమీ ఆలోచన చేయకోకుండా నేను వరి సాగు చేస్తున్నా, నువ్వు వరి సాగు తగ్గించు అంటారు. నాకు 4 ఎకరాలు ఉంది, నేను తగ్గిస్తా, 2 ఎకరాలు వరి సాగు తగ్గిస్తా. మిగతా 2 ఎకరాల్లో నేను ఏ పంట వేయాలి? అరిటేస్తే ₹10 కొనేవాడు లేడు, ఉల్లు వేస్తే కొనేవాడు లేడు, టమాటో వేస్తే కొనేవాడు లేడు, నిమ్మ వేస్తే కొనేవాడు లేడు. మరి ఇంకే పంట వేయాలి నేను?
నువ్వు వరి సాగు తగ్గించు అని నాకు రైతుగా నాకు చెప్పినప్పుడు వరి సాగు బదులు ఇదిగో ఈ పలాని పంట ఈ పలాని పంటకి నేను హామీ ఇస్తున్నాను, నీకు మా పంట దిగుబడి వచ్చేటప్పటికి మార్కెట్ నేను క్రియేట్ చేసిస్తాను, మార్కెట్ క్రియేట్ చేసిస్తాను కాబట్టి నువ్వు మారు అని చెప్పాలి తప్ప ఓకే గాల్లో మాటలాగా వరి సాగు తగ్గించండి అని చెప్పి వెళ్ళిపోతే అది బాధ్యతకి దాన్ని వాళ్ళు పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు ఆయన అన్నమాట వ్యవసాయం దండగా, వ్యవసాయం డెఫినెట్గా దండగే. ఒక రైతు కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తిగా చెప్తాను కదా, వ్యవసాయం నిజంగానే గిట్టుబాటు కాదు. కాకపోతే ఏంటంటే ఆ వ్యవసాయదారుడికి భూమి మీద ఉన్న మమకారంతో ఆ వ్యవసాయాన్ని వదులుకోలేడు. అదే వృత్తిగా వ్యవసాయదారుడు వ్యవసాయాన్ని వదులుకుంటే భారతదేశమే కాదు ప్రపంచంలోనే తిండి లేదు, తిండి ఉండదు.